అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతు ప్రతినిధులను జైల్లో పెట్టి చిత్రహింసలు చేసిన ఘనత చంద్రబాబుదేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఎస్ఈజెడ్ భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులకు గౌరవప్రదంగా భూములు తిరిగి ఇచ్చివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. పోర్టు వ్యవహారాల్లో కూడా ప్రస్తుత పాలకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి నిజాలు రాబట్టాలని కన్నబాబు సవాళ్లు విసిరారు. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కాకినాడ పరిసర ప్రాంతాల్లో పోర్ట్లు, ఎస్సీజెడ్ వాటి చుట్టూ ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాన్ని నడుపుతోంది. కేవలం రాజకీయ అవసరాల కోసం ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది లోతుల్లోకి వెళ్ళి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడిపినప్పుడు 2005 కన్నా ముందు అప్పటి నుంచి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఈనాడులో ఒక బ్యానర్ కథనాన్ని వేశారు. ఆ కథనం ఏంటంటే కాకినాడ ఎస్సీజెడ్ భూముల్ని తిరిగి రైతులకు అప్పగించడం అనేది చాలా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చేసిన తప్పు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చాలా చిత్రంగా అనిపించింది. ఈ దేశంలో పరిశ్రమల కోసం, ఎస్సీజెడ్ల కోసం, ప్రత్యేకించి ఎస్సీజెడ్ల కోసం భూసేకరణ చేసి రైతుల ఆందోళన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి భూములు అప్పగించిన సంఘటన ఎక్కడైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ ఎస్సీజెడ్ పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది చూస్తే స్థూలంగా 2-3 విషయాల్ని మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆయనకున్న మీడియా బలం. తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు, ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎతటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసం తొండంగి మండలంలో కొంత భూమిని, అసైన్డ్ ల్యాండ్ని, కొంత ప్రభుత్వ భూమిని ఏపీఐసికి ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో తునికి, కాకినాడకి మధ్య ఒక పారిశ్రామిక ఆర్థిక మండలిని తీసుకురావాలని ఎస్సీజెడ్ని ప్రపోజల్ చేసి సుమారు ఒక 10,400 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఇంచుమించుగా 8,120 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరం 3 లక్షల రూపాయలకి భూసేకరణ జరిగింది. మీ అందరికీ తెలుసు భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్. అది 2005 నుంచి 2008 వరకు భూసేకరణ జరిగినప్పుడు రైతుల ఆందోళనలు, ఈ రేటుకి మేము ఇవ్వం, మా దగ్గర పరిశ్రమ వద్దని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగింది.